హాయ్ అండి. ఈరోజు అరటికాయ బజ్జీలు వేద్దాం అనుకుంటున్నాను. ఎలా వేయాలో చూడండి. శనగపిండి తీసుకున్నాను, ఇందులో తగినంత సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు. కలర్ బాగుంటుందండి పసుపు వేసుకుంటేనే. కొద్దిగా బేకింగ్ పౌడర్ అండి. మంచిది కాదు హెల్త్కి అంటారు, కానీ ఎప్పుడన్నా ఒక్కొక్కసారి తప్పట్లేదు. అది వేస్తే బాగా పొంగుతాయి. బాగా కలుపుకోవాలండి. అయిపోయిందండి. చూసారా ఎలా ఉందో? ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇదిగోండి 10 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు అరటికాయ ముక్కలు ఇలా పొడవుగా కోసానండి. ఇదిగోండి ఇలా పొడవుగా కోసాను. ఆయిల్ వేడెక్కుతుంది. అరటికాయ ముక్కలు ఇలా ముంచుకొని వేసేసుకోవడమే. అవ్వండి వేసేసుకున్నాము. వేగిపోయినవి తిప్పుకోవాలి ఒకసారి. చూసారు ఎంత బాగా పొంగిందో? బేకింగ్ పౌడర్ వేస్తే అలాగే పొంగుతుంది. ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. వేగిపోయేయండి, తీసేసుకుందాము. ఇదిగోండి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో. అరటికాయ బజ్జీలు వేయగా ఇంకా పిండి మిగిలిపోయిందండి. అలా మిగిలిపోతూ ఉంటుంది కదా అప్పుడప్పుడును. అప్పుడు ఏం చేస్తారంటే బంగాళదుంపలు చూడండి ఇలా చేసుకొని, ఇలా చెక్కుని, ఇలా స్లైస్లా కోసుకొని వీటిని కూడా బజ్జీలు వేసేస్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి. ఇదిగోండి ఎలా వేసేసుకోవచ్చు, పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుందని. రెడీ అయిపోయిందండి అరటికాయ బజ్జీ. ఇదిగో బంగాళదుంప బజ్జీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు తయారు చేసుకున్నాము స్టఫింగ్కి. ఇగో చూడండి సన్నంగా కోసాను ఉల్లిపాయలు. ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాము. ఇలా కోసుకుని మధ్యలో ఉల్లిపాయలు స్టఫ్ చేసుకుని ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందామండి. ఇవిగోండి రెడీ అయిపోయి ఇప్పుడు నిమ్మకాయ పిండి వేసుకుందామండి. వేడి వేడి అరటికాయ బజ్జీ, బంగాళదుంప బజ్జీ రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.